సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. డాలర్ల దేశం వద్దంది, కన్నతల్లి లాంటి సొంత గడ్డ కావాలంది, అగ్రరాజ్యం పౌరసత్వం వదులుకుంది, మాతృభూమి ఓడిలో కన్ను మూయాలనే కోరిక కలెక్టర్ని కదిలించింది. 94 ఏళ్ల వయసులో ఆ బాపమ్మ చూపిస్తున్న మమకారం అందరి గుండెల్ని పిండేస్తోంది. బాపట్ల జిల్లాకు చెందిన 94 ఏళ్ల మహాలక్ష్మమ్మ కథ ఇప్పుడు అందరినీ కంటతడి పెట్టిస్తోంది. 2000వ సంవత్సరంలో అమెరికా సిటిజన్షిప్ పొందిన ఈ పాపమ్మ జీవిత చరమాంకంలో పుట్టిన నేలపైనే గడపాలని నిర్ణయించుకుంది. అగ్రరాజ్యపు విలాసాల్ని వదిలేసి తన సొంత ఊరికి తిరిగొచ్చింది. తన చివరి శ్వాస భారతదేశంలోనే విడవాలని, తన అంత్యక్రియలు సొంత గ్రామంలోనే జరగాలని భావోద్వేగానికి గురైంది. వీలైనంత త్వరగా తనకు భారత పౌరసత్వం కల్పించాలంటూ బాపట్ల కలెక్టర్కు దరఖాస్తు చేసుకుంది. ఆ బాపమ్మ కన్నీటి వీడ్కోలు చూసి జిల్లా యంత్రాంగం సైతం చలించిపోయింది. మాతృభూమిపై ఆమె చూపిస్తున్న ఈ ఎమోషనల్ బాండింగ్ నేటి తరానికి ఒక గొప్ప ఇన్స్పిరేషన్ గా నిలుస్తోంది. The oath of allegiance is taken in front of collector and district magistrate. Thank you. Thank you. Pause. In the second form. 3. Now, ఇక్కడ సైడ్ now the final signature just to make here. జీవిత చరమాంకంలో ఉన్న బాపమ్మ కలెక్టర్ని కోరి ఏమని వినతి పత్రం ఇచ్చారు, అసలు వినతి పత్రంలో ఆవిడ ఏం కోరుకున్నారు తెలుసుకుందాం. లైవ్ లో జాయిన్ అవుతున్నారు మా కరెస్పాండెంట్ రవికృష్ణ. రవికృష్ణ, అంటే ఏదైతే ఈ బాపట్ల కలెక్టర్ ఆఫీస్ లో జరిగినటువంటి ఒక సంఘటన ఏదైతే ఉందో అది మాత్రం దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారిందని చెప్పుకోవాలి. మాతృభూమిపై ఉన్నటువంటి మమకారం ఏ విధంగా ఉంటుంది, వయసు పెరిగినా కూడా ఆ మమకారం ఎంత స్థాయిలో ఉంటుందనే దానికి ఒక నిదర్శనంగా కూడా ఇది చెప్పుకోవచ్చు. ప్రకాశం జిల్లాకు సంబంధించి ప్రధానంగా కూడా ఇప్పుడు బాపట్ల జిల్లాకు సంబంధించినటువంటి చింతలగంప గ్రామానికి చెందినటువంటి మహాలక్ష్మ అంటే 94 ఏళ్ల వృద్ధురాలు. ఆమె అమెరికా పౌరసత్వం ఉంది. ఇప్పుడు అమెరికా పౌరసత్వం లభించిందంటేనే ఒక గొప్ప అచీవ్మెంట్ గా ఫీల్ అవుతా ఉంటారు. ఆ అమెరికా పౌరసత్వం కోసం అందరూ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటున్నటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం నెలకొన్నటువంటి ఈ సిచ్యువేషన్. అటువంటి సందర్భంలో తనకి అమెరికా పౌరసత్వాన్ని వద్దు, తనకి భారతీయ పౌరసత్వం ఇవ్వాలి, తాను చనిపోయినా కూడా మాతృభూమిలో ఒక భారతీయురాలుగానే చనిపోవాలి అని ఆమె కలెక్టర్ కి అయితే మాత్రం ఒక అర్జీ అయితే పెట్టుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి మనం నేపథ్యం కనుక చూసుకున్నట్లయితే ఈ చింతలగంప గ్రామానికి చెందినటువంటి మహాలక్ష్మ అనేటువంటి మహిళ 2000 మొత్తంగా కూడా 2000 సంవత్సరంలో ఆమె అయితే మాత్రం అమెరికన్ పౌరసత్వం పొందింది. అంతకుముందు ఆమె ఇక్కడ ఇండియాలోనే ఉండేది. ఆమె భర్త అయినటువంటి ఎప్పుడు ఈ నాగభూషణం చనిపోయిన తర్వాత కొడుకు అమెరికాలో వర్జీనియాలో స్టేట్ లో అతను ఒక డాక్టర్ గా పనిచేస్తూ ఉన్నాడు. ఇంకా ఆమె అయితే మాత్రం కుమారుడు దగ్గరికి వెళ్ళినటువంటి నేపథ్యంలో 2000 సంవత్సరంలో ఆమెకైతే అమెరికన్ పౌరసత్వం అయితే ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అమెరికా పౌరసత్వం, అమెరికా పౌరురాలుగానే ఉన్నటువంటి నేపథ్యం. తర్వాత ఈ మధ్య కాలంలో అంటే 3 సంవత్సరాల క్రితం కుమారుడు అయితే మాత్రం బుచ్చయ్య చౌదరి అతని పేరు, ఆ బుచ్చయ్య చౌదరి డాక్టర్ బుచ్చయ్య చౌదరి ఎన్ఆర్ఐ హాస్పిటల్లోకి రావడం జరిగింది. ఎన్ఆర్ఐ హాస్పిటల్లోకి వచ్చినప్పటికీ కూడా అతనైతే మాత్రం అమెరికన్ పౌరసత్వాన్ని వదులుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. ఎందుకంటే అమెరికన్ పౌరసత్వం కనుక ఉంటే దానికి ఉన్న గౌరవం వేరు, అదే విధంగా కూడా వచ్చేటువంటి అవకాశాలు కూడా వేరుగా ఉంటాయి కాబట్టి అతను వదులుకోవడానికి ఇష్టపడలేదు. కానీ తల్లి అయినటువంటి మహాలక్ష్మి మాత్రం తనకు భారతీయ పౌరసత్వం కావాలి అని అనేక మార్లు కూడా ఆమె అయితే మాత్రం కొడుకుని అడిగినటువంటి సందర్భంలో అతనైతే మాత్రం ఈ దరఖాస్తు చేయించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మొన్న 4 రోజుల క్రితం అయితే మాత్రం బాపట్ల కలెక్టర్ ఆఫీస్కి రావడం, కలెక్టర్ ఆఫీస్కి వచ్చినటువంటి సందర్భంలో తనకి భారతీయ పౌరసత్వం కావాలి అని చెప్పి కన్నీటి పర్యంతరం భావోద్వేగానికి గురైనటువంటి సంఘటన అయితే చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే కలెక్టర్ అయితే మాత్రం ఆన్లైన్ లో వాటిని అయితే దరఖాస్తు చేసుకోండి, నేనైతే ఎంబసీకి దీన్ని ఫార్వర్డ్ చేస్తాను, ఫార్వర్డ్ చేసిన తర్వాత అక్కడ అమెరికన్ పౌరసత్వం రద్దయిన వెంటనే కూడా మీకు పౌరసత్వం చాలా ఫాస్ట్ గా ఇప్పిస్తానని చెప్పడం కూడా జరిగింది. అంటే పూర్తిగా కూడా ఆమె అయితే మాత్రం భారతీయ పౌరురాలుగా చనిపోవడానికే నాకు ఇంట్రెస్ట్ అని చెప్పడం, తన ఏదైతే తాను చనిపోయినా కూడా తన మాతృభూమిలోనే భారతీయ పౌరురాలుగానే చనిపోవాలనే ఆకాంక్ష అయితే మాత్రం దీని
దీని ద్వారా కనపడుతుందని చెప్పుకోవాలి. ప్రధానంగా ఇప్పుడు ప్రజెంట్ రోజుల్లో అయితే మాత్రం డాలర్స్ డ్రీమ్స్ కోసం, ఒక పౌరసత్వం కోసం ఎంతో కష్టపడి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆతురతో ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో ఉన్నటువంటి ఏదైతే ఈ తన అమెరికన్ పౌరసత్వం ఏదైతే ఉందో ఆ అమెరికన్ పౌరసత్వాన్ని వదులుకోవడానికి ఒక పక్కన సిద్ధపడటం, అదే విధంగా కూడా భారతీయ పౌరురాలుగా ఉండటానికి తనకు గౌరవంగా ఉంటుంది అని కన్నీటి పర్యంతమైనటువంటి సందర్భం మాత్రం అక్కడ ఉన్నటువంటి చాలా మంది మాత్రం భావోద్వేగానికి గురి చేసింది. ఇది నెట్ లో వైరల్ అయినటువంటి సందర్భంలో, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా బామ్మ మహాలక్ష్మి అమ్మకు మాత్రం ప్రతి ఒక్కళ్ళు మాత్రం అందరూ కూడా అండగా నిలిచినటువంటి పరిస్థితి కనపడుతుంది. త్వరలోనే ఆమెకు భారతీయ పౌరసత్వం రావాలి, ఆమె మరణించే సమయానికి మాత్రం ఖచ్చితంగా భారతీయ పౌరురాలుగానే ఆమె అంత్యక్రియలు జరగాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ అయితే ఇప్పుడు ట్రోల్ అవుతున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.